హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ కోపంగా జైనందన్ని కిడ్నాప్ చేసిన రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక గగన్ రౌడీలను అలా కొడుతూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక దాంతో గగన్ కట్టి పడేసిన జైనందన్ దగ్గరకు వెళ్ళి హలో బ్రో, కళ్ళు తెరవండి బ్రో అని పిలుస్తూ ఉంటాడు. జైనందన్ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో జైనందన్ మొహం పైన గగన్ నీళ్లు చిమ్ముతాడు. దాంతో జైనందన్ స్పృహలోకి వస్తాడు. గగన్ బ్రో మీరా అని జైనందన్ అంటూ ఉంటాడు. అవును, మీరు ప్రమాదంలో ఉన్నారని, మిమ్మల్ని కిడ్నాప్ చేశారని సిద్ధు బ్రో ఫోన్ చేసి చెప్పారు. మిమ్మల్ని సేవ్ చేయమని చెప్పారు. మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రౌడీలు పారిపోయారు. పదండి, మనం తొందరగా జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్కి వెళ్ళాలి అని చెప్పి గగన్ జైనందన్కి చెప్తూ ఉంటాడు. బ్రో, ఈ కంటెస్టెంట్కి మీరు భూమి గారు కలిసి వచ్చారా అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. నో, నేను జడ్జిగా ఈ ప్రోగ్రాంకి వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. హో నైస్, థ్యాంక్ యూ సో మచ్, రౌడీల నుంచి నన్ను సేవ్ చేసినందుకు అని జైనందన్ చెప్తూ ఉంటాడు. చిల్ బ్రో, కమాన్ అని గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ జైనందన్ ఇద్దరు కలిసి జీ తెలుగు ఒకరికి ఒకరు కంటెస్టెంట్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక మరోవైపు స్టేజ్ మీద నుంచున్న యాంకర్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే జంటలందరూ ఇక్కడికి వచ్చారా, సే ఎస్ ఆర్ నో అని అడుగుతూ ఉంటుంది. మా జై సార్ రాలేదు అని జాను చెయ్యెత్తుతుంది. జై గారు ఇంకా ఈ ప్రోగ్రాంకి రాలేదా? కాసేపట్లో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. జై గారు రాలేదు కాబట్టి జాను గారు ఈ ప్రోగ్రాం నుంచి తప్పుకుంటున్నారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి జైనందన్ వెనుక నుంచి అరుస్తూ ఉంటాడు. జాను జైనందన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి జైనందన్ని హక్ చేసుకొని మీకేం కాలేదు కదా సార్ అని అడుగుతూ ఉంటుంది. జాను నాకేం కాలేదు, కంగారు పడకు, సమయానికి గగన్ ప్రో వచ్చి నన్ను సేవ్ చేశాడు అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ అండి, సమయానికి వెళ్ళి జైసార్ని కాపాడారు అని జాను అంటుంది. ఇట్స్ ఓకే అని గగన్ చెప్తూ ఉంటాడు. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే జంటలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒక డ్రెస్ కోడ్ జీ తెలుగు అలర్ట్ చేసింది. మీరంతా కూడా ఆ కాస్ట్యూమ్స్లో ఉండాలి. ఇంకొక విషయం, మునుస్వామి గారి కూతురు కనిష్క ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. అంతేకాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గగన్ గారు కూడా ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అన్ని జంటలు అలర్ట్గా ఉండండి అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కనిష్క స్టేజ్ మీదకు రాగానే అక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. త్వరగా వెళ్ళి మీ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని రండి అని యాంకర్ చెప్పడంతో అక్కడికి వచ్చిన జంటలందరూ కూడా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని వస్తారు. జీ తెలుగు ఒకరికి ఒకరు ప్రోగ్రామ్ని ఎందుకు కండక్ట్ చేస్తుందంటే భార్యాభర్తల మధ్య ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంటుందో తెలుసుకోవడం కోసమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అని యాంకర్ అంటూ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం అని ఆడియన్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ఓకే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఉన్న రోజ్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి తమ వైఫులకి లవ్ ప్రపోజ్ చేయాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఎవరైతే లవ్ ప్రపోజ్ బాగా చేస్తారో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్ అని యాంకర్ చెప్తూ ఉంటుంది. దానితో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి రోజ్ ఫ్లవర్ తెచ్చుకుంటూ ఉంటారు. సిద్ధు మాత్రం అలానే నుంచొని చూస్తూ ఉంటాడు. ఏమండి వెళ్ళండి, మనం ఈ ప్రోగ్రాంలో గెలవాలండి, 10 లక్షలు విన్ అవ్వాలండి అని తులసి అంటుంది. ఇక సిద్ధు ఆఖరిగా వెళ్ళి రోజ్ ఫ్లవర్ తీసుకొస్తాడు. అందరూ కూడా తమ భార్యలకు తమ మనసులో ఉన్న ప్రేమలను చెప్తూ ఉంటారు. ఇక సిద్ధు మాత్రం తులసికి రోజ్ ఫ్లవర్ ఇచ్చి 7 జన్మలకి నువ్వే భార్యగా రావాలని కోరుకుంటున్నాను అని చిన్న మాటను చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఫస్ట్ రౌండ్ విన్నర్ సిద్ధు తులసి తమ భార్యను ఎంతలా ప్రేమిస్తున్నారో ఒక్క మాటలో చాలా చక్కగా చెప్పారు సిద్ధు గారు అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఓకే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మీ భార్యలు మీకు ఆపోజిట్లో నుంచుంటారు. మీ భార్యల కళ్ళకు గంతలు కడతాము. మీ భార్యల చేత మీరే స్టెప్పులు వేయించి మీ భార్యలను మీ దగ్గరకు రప్పించుకోవాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఉసి తులసి, మొదటి రౌండ్లో విన్ అయిపోయావు కదా, సెకండ్ రౌండ్లో నిన్ను విన్ అవ్వనివ్వను అని చెప్పి
కనిష్క మనసులో అనుకుంటుంది. ముందు నువ్వు విన్నవ్వకుండా ఉండాలంటే నీ చెల్లెల్ని విన్నవ్వకుండా చేస్తాను అని కనిష్క మనసులో అనుకొని రౌడీలకు సైగ చేస్తుంది. జాను వెళ్లే దారిలో రౌడీలు గాజు పెంకులు వేస్తారు. ఇక జాను, నా నుంచి తప్పించుకోలేవు, నువ్వు అవుట్ అయిపోతే నీ అక్క కూడా అవుట్ అయిపోతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్ స్టెప్స్ చెప్తూ ఉంటే జాను పక్కకు వెళ్ళిపోతుంది. సిద్ధు చెప్పే స్టెప్స్ తులసికి అర్థం కాక గాజు పెంకులపై కాళ్ళు వేస్తుంది. ఇక తులసికి గాజు పెంకులు గుచ్చుకోవడంతో అమ్మా అని గట్టిగా అరుస్తుంది. తులసి అని సిద్ధు గట్టిగా అరుస్తాడు. కళ్లకు గంతలు తీసేస్తే అవుట్ అయిపోయినట్టే అని యాంకర్ చెప్పడంతో ఏమండి కళ్లకు గంతలు తీయకండి, ఎలాగో ఒకలా నేను మిమ్మల్ని చేరుకుంటాను అని తులసి అంటుంది. ఇక తులసి కాళ్ళకి రక్తం వస్తూ ఉంటే గాజు పెంకుని మెల్లగా పీకి పక్కన పడేసి కళ్ళకు గంతలు కట్టుకొని అలా నడుచుకుంటూ సిద్ధు దగ్గరికి వస్తుంది. సిద్ధు దగ్గరికి రాగానే సిద్ధు తులసి కళ్ళకు గంతలు తీసేస్తాడు. తులసి కాలు నుంచి రక్తం వస్తూ ఉంటే తులసి బాధపడుతూ ఉంటే తులసి డోంట్ వరీ, నేనున్నాను, నేను చూసుకుంటాను అని కళ్ళతో తులసికి సైగ చేస్తూ ఉంటాడు. సెకండ్ రౌండ్లో కూడా తులసి సిద్ధు గారే విన్ అయ్యారు. తన కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతున్నా కూడా తన భర్తను చేరుకున్న తులసి గారు గ్రేట్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా తులసికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. వసే తులసి, అన్నిట్లో నువ్వే విన్ అవుతావా? ఎట్టి పరిస్థితిలో నిన్ను విన్ అవ్వనివ్వనే, నీకు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రైజ్ రానివ్వనే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి భార్య భర్త ఇద్దరూ కలిసి డాన్స్ చేయాలి. ఎవరైతే కింద పడకుండా డాన్స్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా డాన్స్ చేసే టైంలో నీలిమ కింద పడిపోతుంది. ఏమండి ఏంటండి కింద పడేశారు అని నీలిమ మహేష్ని అడుగుతూ ఉంటుంది. నీకు డాన్స్ చేయటం రాక నువ్వు కింద పడి నన్ను కింద పడేసా అంటావేంటి నీలిమ అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. ఈ గేమ్లో నీలిమ గారు ఓడిపోయారు. డోంట్ వరీ, నెక్స్ట్ గేమ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా జీ తెలుగు మీకు ఇచ్చింది. ఎవరు ఓడిపోయినా కూడా గేమ్ ఎండింగ్ వరకు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక జాను వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జయనందన్ కాలికి ఏదో గుచ్చుకున్నట్టయి జయనందన్ కింద పడిపోతాడు. జై సార్ మీకేం కాలేదు కదా అని జాను అంటూ ఉంటుంది. సారీ జాను, నాకేం కాలేదు, ఈ ప్రోగ్రాంలో మనం కూడా ఓడిపోయాం అని జయనందన్ అంటూ ఉంటాడు. ఈ గేమ్లో కింద పడకుండా సూపర్గా చేస్తున్న జంట తులసి సిద్ధు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. తులసి బ్లౌజ్కి ఉక్కులు ఊడిపోతూ ఉంటాయి. తులసి అదంతా గమనించదు. సిద్ధు అది గమనించి తులసి పరువు పోతుంది, తులసి పరువు పోకుండా కాపాడాలి అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు తులసిని డాన్స్ చేయకుండా ఆఫ్ చేస్తే తులసి ఓడిపోతుంది, తులసి ఓడిపోతే ప్రైజ్ మనీ రాదు, ప్రైజ్ మనీ రాకపోతే హరీష్ని విడిపించలేము అని సిద్ధు మనసులో అనుకుంటాడు. డాన్స్ చేస్తూ మెల్లగా తులసి వెనక్కి వెళ్ళి తులసిని గట్టిగా వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. ఏమండి ఏం చేస్తున్నారు, అందరూ చూస్తున్నారండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి నువ్వు కంగారు పడకు, నేను చెప్పేది సరిగా విను, నీ బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయాయి, అది ఎవరికి తెలియకుండా ఉండటం కోసమే నేను నిన్ను వెనుక నుంచి హగ్ చేసుకున్నాను, కంగారు పడకుండా సాంగ్ అయిపోయే వరకు డాన్స్ పూర్తి చేద్దాం అని సిద్ధు అంటూ ఉంటాడు. సరే అండి అని తులసి అంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి సాంగ్ పూర్తయ్యే వరకు అలానే డాన్స్ చేస్తూ ఉంటారు. సాంగ్ పూర్తవగానే ఈ గేమ్ విన్నర్ కూడా తులసి సిద్ధు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. దాంతో తులసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. చూసారా, తులసి బాగా చేస్తుందని మీరంతానేమో తులసిని ఎంకరేజ్ చేస్తున్నారు, తులసేమో లోపలికి పరిగెత్తింది అంటే ఈ ప్రోగ్రాంలో ఇక పార్టిసిపేట్ చేయదేమో అని కనిష్క స్టేజ్ మీద నుంచొని చెప్తూ ఉంటుంది. కనిష్క నోర్ముయ్, తులసి కాసేపట్లో వస్తుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. వచ్చేదైతే లోపలికి ఎందుకు వెళ్ళినట్టు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి లోపలికి వెళ్ళగానే కనిష్క రౌడీలకు సైగ చేస్తుంది. తులసిని కిడ్నాప్ చేయమని చెప్తుంది. దాంతో రౌడీలు తులసి వెనకే వెళ్తారు. తులసి డ్రెస్ చేంజ్ చేసుకొని వాష్రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉండగా తులసి నోటిని గట్టిగా మూసేసి తులసిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తారు. రే ఎవర్రా మీరు, ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశారు, నేను ప్రోగ్రాంకి వెళ్ళాలరా అని తులసి అంటూ ఉంటుంది. ప్రోగ్రాంకి తర్వాత వెళ్దూగానిలేమ్మా, ముందు నువ్వు ఇక్కడే ఉండాలి,
అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ప్లీజ్ రా, వదిలిపెట్టండి రా, నేను ప్రోగ్రాంలో గెలవాలరా, 10 లక్షలు సంపాదించాలరా అని తులసి అంటూ ఉంటుంది. అప్పుడే కనిష్క లోపలికి వస్తుంది. కనిష్క, నువ్వా అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి, ఈ ప్రోగ్రాంలో నువ్వు విన్ కాకూడదనే నేను నిన్ను కిడ్నాప్ చేపించాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఆయనకు తెలిస్తే నిన్ను చంపేస్తారు కనిష్క, మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని తులసి అంటుంది. సిద్ధు అక్కడ ప్రోగ్రాముల్లో బిజీగా ఉన్నాడు. సిద్ధుకి నీకు మనస్పర్ధలున్నాయని కూడా నాకు తెలుసు. సిద్ధు నిన్ను అంతగా పట్టించుకోవట్లేదని కూడా నాకు తెలుసు తులసి. సిద్ధు నీ కోసం రాడులే, కానీ నువ్వు ఇక్కడే ఇలానే ఉండిపోతావు. నువ్వు రాకపోయేసరికి ఆ ప్రోగ్రాం నుంచి సిద్ధు ఎలిజిబుల్ అయిపోతాడు. నువ్వు ఈ కంటెస్టెంట్లో ఓడిపోతావు అని కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశావు, కానీ నీ తప్పులన్నిటికీ ఇప్పటి వరకు క్షమిస్తూనే వచ్చాను. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది క్షమించరాని తప్పు. నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. దేవుడు అనేవాడు ఉంటే నీకు బుద్ధి చెప్తాడు అని తులసి అంటూ ఉంటుంది. అప్పుడే సిద్ధు డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడు. తులసి పక్కన ఉన్న కనిష్కను చూసి, కనిష్క, తులసిని కిడ్నాప్ చేసింది నువ్వా అని కోపంగా అడుగుతూ ఉంటాడు. రే, సిద్ధుని కూడా కిడ్నాప్ చేయండి రా, వీళ్ళిద్దరూ ఈ రూమ్ల నుంచి బయటకు వెళ్ళటానికి వీల్లేదు అని కనిష్క అంటుంది. దాంతో సిద్ధు రౌడీలతో ఫైట్ చేస్తాడు. సిద్ధు, ఏంటి అలా కొడుతున్నావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. నన్ను కిడ్నాప్ చేపిస్తావా? నన్ను కిడ్నాప్ చేపించే ధైర్యం నీకుందా అని చెప్పి సిద్ధు కోపంగా కనిష్క దగ్గరకు వెళ్ళి కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నన్ను కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది. నా భార్య తులసిని నువ్వు కిడ్నాప్ చేపిస్తే చూస్తూ ఊరుకోమంటావా కనిష్క అని సిద్ధు కోపంగా అంటూ ఉంటాడు. ఊరుకోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఆడదానివని ఊరుకుంటున్నాను. ఆడదానివి కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు చేసింది నాకు అసలు నచ్చలేదు. నువ్వు ప్రోగ్రాం దగ్గరికి వచ్చినా కూడా మమ్మల్ని గెలవకుండా చేయాలని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావు. నిన్ను ఇదే కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి రూమ్ లాక్ చేసేసి వెళ్ళిపోతాం. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మాత్రమే డోర్ తీస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే కుర్చీలో కూర్చొని ఉండు అని సిద్ధు కనిష్కను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి అక్కడి నుంచి తులసిని తీసుకొని వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను